అదే రకంగా మనం 2 MOUs కూడా ఎంటర్ అయ్యాం. ముఖ్యమైన ఏరియాస్, ఒకటి షెంజన్ చైనా, అదే రకంగా తైవాన్. ఈ 2 ప్రధానమైన దేశాలు ఈరోజు మీరు ప్రపంచంలో చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. ఈ 2 దేశాలతో కూడా మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వారితో మన ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది, MOU కుదుర్చుకుంది. దానికి అనుగుణంగా కూడా మనకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా వస్తాయనే విశ్వాసంతో, అభిప్రాయంతో కూడా మేము ఉన్నాం. తప్పకుండా ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు గట్టిగా కొనసాగుతూ ఉన్నాయి. అదే రకంగా ఇంకా ఒక ముఖ్యమైన అంకం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మరి VLSI డిజైన్కి సంబంధించి మొన్న అమెరికా పర్యటనలో కూడా AMD అనే కంపెనీతో అక్కడ చర్చలు జరిపినప్పుడు వారు కూడా ముందుకు వచ్చారు. ఒక VLSI డిజైన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాము, మీరు మాతో భాగస్వాములు అవ్వండి అంటే వారు వెంటనే ఉత్సాహంగా స్పందిస్తూ మేము పార్ట్నర్ అవుతాం, మాతో పాటు ఇంకా ఇతరులను కూడా మీరు తీసుకొని రండి, లెట్ దిస్ నాట్ బి అన్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ అన్నారు. మేము కూడా దీన్ని ఎక్స్క్లూజివ్గా ఉంచదలుచుకోలేదు. ఈరోజు ఒక AMD వచ్చింది, ఇంకా చాలా కంపెనీస్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. VLSI డిజైన్ సెంటర్ని ఒక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఇదివరకు ఎక్కడా కూడా లేదు. దిస్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. విల్ బి సెటింగ్ ఇట్ అప్ దిస్ ఇయర్ and it won't be an exclusive thing to anyone. In fact, all of the big organizations involved in electronic system design and manufacturing, and especially the very large system integration projects ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఒక VLSI డిజైన్ కూడా ఒక కీ సెంటర్, ఒకటే యూనిక్ సెంటర్ని మనం హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంతోపాటు అల్టిమేట్గా నేను పదే చెప్పేది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు పదే చెప్పేది, ప్రజలకి ఉపయోగపడని సాంకేతికత, any IT tool which does not really alleviate or change the social dynamic or improve the quality of life of a citizen is futile అనేది ఆయన చెప్పేది ఎప్పుడు కూడా. IT అనేది ఒక పౌరుడికి, తెలంగాణ పౌరుడికి, భారత పౌరుడికి ఉపయోగపడినంత కాలం మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా కూడా దానివల్ల అది నిష్ఫలం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన మ్యాండేట్. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్స్లో కూడా, వివిధ డిపార్ట్మెంట్స్లో కూడా IT వినియోగానికి సంబంధించి మేము చాలా పెద్ద ఎత్తున డ్రైవ్ చేశాం. దానిలో భాగంగా దాదాపుగా గవర్నమెంట్లోని 20 డిపార్ట్మెంట్లు ప్రస్తుతం IT టెక్నాలజీని చాలా విరివిగా వాడుతూ ఉన్నాయి. గవర్నెన్స్ కానీ, గవర్నెన్స్ అప్లికేషన్స్ కానీ చాలా విస్తృతంగా వాడుతూ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఇప్పుడు మీ సేవనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, మీ సేవ ఈరోజు మొత్తం భారతదేశంలోనే, ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ, ఇన్ఫ్యాక్ట్ GT షుడ్ బి టాకింగ్ అబౌట్ దిస్ మోర్ ఆఫెన్. ఈరోజు భారతదేశంలోనే ఈరోజు తెలంగాణ మీ సేవ లార్జెస్ట్ సిటిజన్ డెలివరీ ప్లాట్ఫామ్గా మారింది అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. We recorded the maximum number of transactions, electronic transactions during 2015-16 in the entire country. So that is the kind of standards we've set in Me Seva and e-governance and the citizen services that we provide. అదే రకంగా ఇంకా మరిన్ని సర్వీసెస్ కూడా మీ సేవ ద్వారా యాడ్ చేయాలన్న ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నాం. మీ సేవని నిజానికి గ్రామీణ ప్రాంతాల దాకా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే పంచాయత్ అనే ఒక అప్లికేషన్ కూడా మనం స్టార్ట్ చేసాం. పోయిన సంవత్సరం 2 అక్టోబర్ నాడు గాంధీ జయంతి నాడు ప్రారంభించాం. దాదాపుగా ఒక 100 సెంటర్లని ప్రారంభించాం. కొన్ని బాలారిష్టాలు వచ్చినప్పటికీ, కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం అధ్యయనం చేసి ఒక స్టెబిలైజ్డ్ సిచ్యువేషన్కి ఇప్పుడు వచ్చి ఉన్నాము. తొందరలోనే మరొక 500 సెంటర్లను కూడా ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వన్ స్టాప్ షాప్లు ఏవైతే పంచాయత్ రూపంలో మనం స్టార్ట్ చేసామో వాటిని మరొక 500 యాడ్ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మా ఈ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ, మొబైల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కానీ ఎట్లాంటి సక్సెస్ సాధించామంటే, ఒక ఉదాహరణకి మచ్చుకొకటి, మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ప్రారంభించిన వాలెట్ అనే ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఈరోజు మొత్తం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ అప్లికేషన్ల కంటే 10 లక్షల డౌన్లోడ్లు ఇప్పటికే సాధించి నంబర్ 1 ఈరోజు గవర్నమెంట్ టూల్గా యాప్ స్టోర్లో టాప్ 100 టూల్స్లో ఒకటిగా, టాప్ 100 యాప్స్లో ఒకటిగా నిలిచిందని చెప్పి కూడా నేను మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 8 రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశ వ్యాప్తంగా ఉండే 8 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మోడల్ని స్టడీ చేస్తూ ఉన్నాయి. మరొక తెలంగాణనే ఎట్లా చేసింది, మేమెందుకు చేయలేమని చెప్పేసి వారు కూడా మా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అదే రకంగా ఇందాక నేను మీకు చెప్పినట్టు ఐటీని 2వ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్లే క్రమంలో జిల్లాలకు, ముఖ్యంగా జిల్లాలకి, అదే రకంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకి, Tier 2 సిటీస్కి తీసుకెళ్లే క్రమంలో మేము తీసుకున్న చర్యలు, మన పాలసీ ఫలాలను ఇస్తూ ఉందని చెప్పి కూడా మీకు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇప్పటికే దాదాపు ఒక 1800 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వరంగల్ పట్టణంలో మరి సైంట్ పూర్వాశ్రమంలో ఇన్ఫోటెక్గా పిలువబడే సంస్థ ఇప్పటికే వరంగల్లో తమ సెంటర్ని ఇప్పుడు నిర్మాణం చేస్తూ ఉంది. ఇంకొక 6 నెలల కాలంలో
సెంటర్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. దాదాపు 1800 మందికి వరంగల్ పట్టణంలో అదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అదేదో బ్యాక్ ఆఫీస్ కాదు, అదేదో మన కాల్ సెంటర్ కూడా కాదు, ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, మ్యాప్స్ అప్లికేషన్ డెవలప్ చేసే సంస్థ సైంట్ అనే సంస్థ అక్కడ ఏర్పాటు చేసింది. అదే రకంగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చిన్న చిన్న పట్టణాలు, జనగామ లాంటి చిన్న పట్టణంలో కూడా మొన్న మధ్యన జయేష్ రంజన్ గారు ఒక 60 సీటర్ కాల్ సెంటర్ రూరల్ బీపీఓని ప్రారంభించి వచ్చారు. అదే రకంగా మాకు ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా ఒక 5-6 చోట్ల, 1 కాదు 2 కాదు 5-6 చోట్ల మనకి తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న పట్టణాల్లో కొత్తగా రూరల్ బీపీఓలు ప్రారంభిస్తామంటూ మనకి కొన్ని కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో, ఖమ్మంలో, ఈ అన్ని చోట్ల కూడా తొందరలో ఈ కంపెనీలు కార్యకలాపాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కొన్ని రూరల్ బీపీఓ సెంటర్లు ఉన్నాయి. అదే రకంగా ఇతరత్రా కూడా అక్కడ రూరల్ సెంటర్స్ కూడా రాబోతూ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా తొందరలో మీ ముందుకు తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే మీరు గమనించారు, డిజిటల్ తెలంగాణ ఇనిషియేటివ్లో భాగంగా ఒకవైపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, అంటే మనం ఏదైతే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ రూపంలో చేస్తూ ఉన్నామో దాంతో పాటుగా దానికి అనుసంధానం చేసి ఫైబర్ గ్రిడ్ని ఇంటింటికి అందజేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక లక్ష్యం అయితే, డిజిటల్ లిటరసీని పెంచడం, అంటే డిజిటల్ అక్షరాస్యతని పెంచడం రెండో లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడే మీరు చూశారు, కొంతమంది గౌరవ సర్పంచ్లు కానీ, విఎల్ఈస్ కానీ, విలేజ్ లెవెల్ ఆంటర్ప్రినర్స్ కానీ, వీరందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు తమ తమ గ్రామాల్లో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు 1,00,000 మంది డిజిటల్ అక్షరాస్యులు అయ్యారు పోయిన 1 సంవత్సరంలోనని చెప్పి కూడా మీకు చెప్పడానికి, మీతో పంచుకోవడానికి సంతోషిస్తూ ఉన్నాను.